अस्सलाम वालेकुम नाज़रीन, FSID न्यूज में आपका इस्तकबाल है। मैं मोहम्मद फारूक। पढ़ते हैं आज की ताज़ा खबर। वार्ड नंबर 40 न्यू टाउन इलाके में 48 लाख रुपए की लागत से तामीर करदा सीसी सड़कों व ड्रेन के कामों का इफ्तिताह। महबूब नगर के वार्ड नंबर 40 न्यू टाउन इलाके में मुकामी मजलिसी कौंसलर मोहम्मद मुजम्मिल मोहिउद्दीन की नुमाइंदगी पर 48 लाख रुपए की लागत से तामीर करदा सीसी सड़कों व ड्रेन के कामों का इफ्तिताह महबूब नगर रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी के हाथों अमल में आया। इस मौके पर मीडिया से खिताब करते हुए रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी ने कहा कि गुज़िश्ता एक साल के अरसे में महबूब नगर बल्दिया में 202 करोड़ रुपए की लागत से तरक्याती काम किए गए और किए जा रहे हैं। गुज़िश्ता 4 साल के अरसे में महबूब नगर बल्दिया के सिर्फ 12 इजलास ही हुए थे। मेरी मुंतखबी के बाद गुज़िश्ता एक साल के अरसे में 10 मरतबा बल्दी इजलास मुनक़्क़द किए गए हैं। बिला लिहाज पार्टी के तमाम वार्डों में तरक्की की जा रही है। महबूब नगर शहर को तरक्याती शहर बनाया जा रहा है। इस मौके पर मुकामी अवाम की जानिब से वार्ड नंबर 42 न्यू टाउन इलाके में मौजूद मसाइल के मुतालिक रुकने असेंबली एनएम श्रीनिवास रेड्डी को वाक़फियत की गई, जिस पर उन्होंने मसाइल को हल करने का तयख़ुन दिया। इस मौके पर चेयरमैन बल्दिया आनंद गौड़, ज़िले सदर मजलिस अब्दुल हादी एडवोकेट, नायब चेयरमैन बल्दिया मोहम्मद शब्बीर, फ्लोर लीडर बल्दिया मजलिस व टाउन सदर मजलिस सैयद सादतुल्लाह हुसैनी, मोंडा चेयरमैन लक्ष्मण यादव, बल्दी कमिश्नर महेश्वर रेड्डी, मजलिस सीनियर कायद ताहिर अब्दुल माबूद, वार्ड के मोअज़्ज़ीन जिनमें ख्वाजा भाई, अनवर, मजहर अली, अहमद अली, मकबूल, अब्दुल बाइस, जीलानी, यासिन, मॉडर्न बेकरी, ख्वाजा आपा, सोशल वर्कर ताहिर बावजीर, मतीन अली, हसीब बेग, वागदेवी कॉलेज करस्पॉन्डेंट वेंकट रेड्डी, मोहम्मद आबेद, हसन अल कसेरी, MIM न्यू टाउन इंचार्ज, मजलिसी कायद हुसैन के अलावा वार्ड की आवाम की कसीर तादाद मौजूद थी। ఈరోజు మహబూబ్ నగర్లో 6 వార్డులలో శంకుస్థాపన ప్రారంభోత్సవాలు చేసుకున్నాం. దాదాపు 10 కోట్ల రూపాయల వర్క్స్ ఈరోజు కార్యక్రమాలు చేసుకున్నాం. ఈ ఒక్క సంవత్సరంలో కొత్త చైర్మన్గా ఆనంద్ గౌడ్ గారు వచ్చినప్పటి నుంచి ఇప్పటిదాకా దాదాపుగా 150 కోట్ల రూపాయలు వర్క్స్ పెట్టడం జరిగింది. దాంట్లో చాలా వరకు కంప్లీట్ అయినాయి. దాంతో పాటుగా TFUIDC నుంచి కూడా 37 కోట్ల రూపాయలు వర్క్స్ పెట్టుకోవడం జరిగింది. మొత్తంగా అన్ని రకాల అకౌంట్స్ కలిపితే 202 కోట్ల రూపాయల వరకు ఒక్క సంవత్సరంలోనే మేము చేయబోతూ ఉన్నాం. చాలా వరకు కంప్లీట్ అయినాయి, కొన్ని జరుగుతూ ఉన్నాయి, ఇంకొన్నిటికి టెండర్లు పిలుస్తూ ఉన్నాం. గత సంవత్సరం నుంచి మొత్తం మహబూబ్ నగర్ పట్టణంలోని 49 వార్డులలో కౌన్సిలర్స్ వాళ్ళ వార్డులో ఏం కావాలి అని చెప్పి తీసుకొచ్చుకొని ఎస్టిమేట్స్ వేయించుకొని ఆఫీసర్ల ద్వారా కౌన్సిల్లో పెట్టుకొని ఎజెండాలో పాస్ చేయించుకుంటా ఉన్నారు. ఇది గత 4 సంవత్సరాల్లో ఎప్పుడూ జరగలే. ఈరోజు ఆఖరి సమావేశం కౌన్సిల్ నేను కూడా అటెండ్ అయినా. గత 4 సంవత్సరాల్లో నేను ఎమ్మెల్యేగా కాకంటే ముందు 12 సార్లు మాత్రమే కౌన్సిల్ మీటింగ్ జరిగింది. ఈ ఒక్క సంవత్సరం నేను ఎమ్మెల్యే అయిన తర్వాత 10 సార్లు కౌన్సిల్ మీటింగ్ జరిగింది. అంటే ఎన్నిసార్లు మనం కౌన్సిల్ మీటింగ్ పెట్టుకుంటే వార్డు కౌన్సిలర్లు వాళ్ళ వార్డులో ఉన్న సమస్యలను తీసుకొచ్చి
కౌన్సిల్లో చర్చకు తీసుకొచ్చి వాటిని పాస్ చేయించుకొని వాటిని టెండర్కు పోయి పని చేసుకుంటారు. ఈ ప్రక్రియ దాదాపుగా ఆగిపోయిండే గత బీఆర్ఎస్ ప్రభుత్వ పాలనలో. దాన్ని ఇప్పుడు రివైవ్ చేసి మినిమం టైం ఏదైతే ఉంటుందో అలాగానే కౌన్సిల్ మీటింగ్ పెట్టమని చెప్పి మా చైర్మన్ గారికి చెప్పడం జరిగింది. వారు కూడా అలాగే ఈ ఒక్క సంవత్సరంలో 10 కౌన్సిల్ మీటింగ్లు పెట్టుకున్నారు. ఒక టీం లాగా పనిచేస్తూ ఉన్నాము పట్టణంలో. పార్టీలకు అతీతంగా ఏ పార్టీ అయినా సరే, వాళ్ళు ఏ వార్డును రిప్రజెంట్ చేసినా సరే, అన్ని వార్డులకు కూడా సమానంగా అభివృద్ధి ఫలాలు అందాలి అని చెప్పి ఎటువంటి భేదభావం లేకుండా అందరి ఆమోదయోగ్యంగా ఈరోజు పనులు జరుపుకుంటూ ఉన్నాం. కాంట్రాక్టర్లకు కూడా ఇప్పుడు విశ్వాసం వచ్చింది. బిల్లులన్నీ కూడా తొందరగా క్లియర్ అవుతాయన్న విశ్వాసం వాళ్ళకు కూడా వచ్చింది. రాబోయే రోజుల్లో మున్సిపాలిటీని కార్పొరేషన్గా మార్చుకున్నందుకు గౌరవ ముఖ్యమంత్రి గారితో కూడా మాట్లాడి ఇంకా రెట్టింపు నిధులను తీసుకొచ్చే ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం. కేంద్ర ప్రభుత్వం నుంచి కూడా మహబూబ్ నగర్ కార్పొరేషన్కు అత్యధికంగా నిధులు తీసుకురావడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఎంపీ గారి ద్వారా, కేంద్ర అర్బన్ డెవలప్మెంట్ మంత్రిత్వ శాఖ ద్వారా, ఇక్కడ గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి ద్వారా ఎక్కడ వీలైతే అక్కడి నుంచి నిధులు తీసుకొచ్చి మహబూబ్ నగర్ని ఒక ఉన్నతమైన పట్టణంగా, ఒక మంచి కార్పొరేషన్గా చేయడమే మా అందరి లక్ష్యం. ఒకసారి ఎలక్షన్స్ అయిపోయిన తర్వాత కేవలం ఎలక్షన్లు జరిగే ఆ నెల రోజులు మాత్రమే ఎవరి పార్టీ గురించి వాళ్ళు మాట్లాడుకుంటారు. ఒక్కసారి గెలిచిన తర్వాత అందరం కలిసి మహబూబ్ నగర్ సమగ్ర అభివృద్ధి కోసం చేయి కలుపుకొని ముందుకు పోయినాం ఇప్పటిదాకా. భవిష్యత్తులో కూడా అలాగే ముందుకు పోవాలని చెప్పి నిర్ణయం తీసుకున్నాం. अगर आप हमारा ये वीडियो YouTube पर देख रहे हैं तो सब्सक्राइब करना ना भूलें और बेल आइकन दबाएं। और अगर आप हमारा ये वीडियो Facebook पर देख रहे हैं तो पेज को लाइक करें और फॉलो करें।